హలో పిల్లలు ఎలా ఉన్నారు? దిస్ ఈజ్ యువర్ నౌషాద్ ఖాన్ సార్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీ లెర్నింగ్ ఇన్ డీటెయిల్ వే. మరి పిల్లలు బేసిక్ మ్యాథ్స్ ఏ టు జెడ్ ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్ సిరీస్లో మరొక వీడియోతో మీ ముందుకు రావడం జరిగింది. ఒక బేసిక్ కాన్సెప్ట్, దట్ ఈస్ బోర్డ్ మాస్ రూల్. ఇంతవరకు మనము బేసిక్ మ్యాథ్స్ ఏ టు జెడ్లో ఏమేమి నేర్చుకున్నాం? డివిజిబిలిటీ రూల్స్, ఫైండింగ్ ఫ్యాక్టర్స్ అండ్ ప్రైమ్ నెంబర్స్, and also we learned how to find LCM and HCF. మరి ఎవరైనా ఆ వీడియోస్ చూడకపోతే డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇవ్వడం జరుగుతుంది. ఆ వీడియోస్ని చూడండి. ఈ సిరీస్ను చక్కగా ఉపయోగించుకోండి. ఈ వేసవి సెలవుల్లో రాబోయేటటువంటి విద్యా సంవత్సరంలో అకాడమిక్ ఇయర్లో మీరు మ్యాథ్స్లో మీ క్లాస్లో బెస్ట్ కావడానికి అవకాశం ఉంటుంది. ఈరోజు ఈ టాపిక్ ఏంటంటే అంటే బోర్డ్ మాస్ రూల్. వెరీ ఈజీ, అట్ ద సేమ్ టైం వెరీ 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 ఇంపార్టెంట్. వాట్ ఈస్ బోర్డ్ మాస్ రూల్? మరి ఈ సిరీస్ను మీరు ఏ విధంగా చూడాల్సి ఉంటుంది? వీడియోను జాగ్రత్తగా గమనించాలి. చూడండి, దీస్ ఆర్ ది స్టేషనరీ ఏమవసరం మనకు? వీ నీడ్ పెన్ అండ్ పెన్సిల్, అండ్ వీ నీడ్ ఎక్సర్సైజ్ బుక్, అండ్ ఏ నోట్ బుక్, అండ్ ఏ మ్యాథ్స్ బుక్. మరి వీటిని మీ దగ్గర ఉంచుకోండి, జాగ్రత్తగా నోట్ డౌన్ చేసుకోండి. ఎక్సర్సైజ్ ఇవ్వడం జరుగుతుంది, అవి చేయండి. హోంవర్క్గా కొన్ని సమ్స్ ఇస్తాను, వాటిని కూడా చేసే ప్రయత్నం చేయండి. నౌ లెట్స్ సీ వాట్ ఈస్ బోర్డ్ మాస్. బోర్డ్ మాస్ అంటే హియర్ బి స్టాండ్స్ ఫర్ బ్రాకెట్స్. బ్రాకెట్స్ అంటే తెలుసు కదా, ఈ విధంగా బ్రాకెట్స్ ఉంటాయి మనకు. ఈ విధంగా బ్రాకెట్స్ ఈ టైప్ కావచ్చు, లేదంటే ఫ్లవర్ బ్రాకెట్ కావచ్చు, లేదంటే స్క్వేర్ బ్రాకెట్స్. దిస్ ఈజ్ కర్వ్. దిస్ ఈజ్ వాట్? కర్వ్ బ్రాకెట్, అండ్ దిస్ ఈజ్ ఫ్లవర్ బ్రాకెట్, అండ్ దిస్ ఈజ్ స్క్వేర్ బ్రాకెట్ అంటాం అనమాట. రైట్, మరి బ్రాకెట్ అంటే ఇది ఎందుకు ఏం కథ అనేది మరి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ మీనింగ్ చూడండి, తర్వాత ఓ అంటే ఏమి? ఆర్డర్స్ అంటే పవర్స్ కావచ్చు, లేదంటే స్క్వేర్ రూట్స్ అంటే రూట్స్ అనమాట. స్క్వేర్ రూట్స్ కానీ క్యూబ్ రూట్స్ కానీ ఓవరాల్గా రూట్స్ అంటాం అనమాట. క్యూబ్ రూట్, స్క్వేర్ రూట్, ఫోర్త్ రూట్, ఈ విధంగా ఏదైనా కావచ్చు. పవర్స్ అంటే ఎక్స్ పవర్ ఎన్ అని రాస్తాం కదా. రైట్, దీని గురించి చెప్తాను డీటెయిల్గా, మీరు ఏం తొందరపడద్దండి, ఫస్ట్ శ్రద్ధగా వినండి. తర్వాత థర్డ్ వన్ చూడండి, డివిజన్ అంటే తెలుసు కదా, డివిజన్. అండ్ నెక్స్ట్ మల్టిప్లికేషన్ అంటే ప్రోడక్ట్. అండ్ ఫిఫ్త్ వన్ ఈస్ అడిషన్ ప్లస్. సిక్స్త్ వన్ ఈస్ సబ్స్ట్రాక్షన్. ఇవన్నీ తెలుసు, వీటిని బేసిక్ ఆపరేషన్స్ అంటాం. బేసిక్ మ్యాథమెటికల్ ఆపరేషన్స్ అంటే ఇప్పుడు ఏదైనా మనకు ఒక ఈక్వేషన్ ఇస్తారనుకోండి, ఒక ఈక్వేషన్, మ్యాథమెటికల్ ఈక్వేషన్లో మరి ఇవి ఉండడానికి అవకాశం ఉంటుంది. ఇవి ఉన్నప్పుడు ఏవి ముందు చేయాలి? ఆర్డర్ ఏది? ఏ ఆర్డర్లో తీసుకోవాలి? ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్ అనొచ్చు. ఆర్డర్ ఆఫ్ బోర్డ్ మాస్ రూల్ అంటే ఏమి? ఆర్డర్ ఆఫ్ ఆపరేషన్స్. ఇక్కడ చెప్పండి, ఇక్కడ ఆర్డర్ అంటే స్క్వేర్ రూట్ పవర్ కాదు. ఆర్డర్ అంటే సీక్వెన్స్ అని అర్థం. సీక్వెన్స్, వరుస అని అర్థం. ఏది ముందు, ఫస్ట్ ఏది, సెకండ్ ఏది అని తెలియజేసేది అనమాట. ఇన్ షార్ట్ ఫామ్ BODMAS అంటే బోర్డ్ మాస్ అంటాం. అందులో మనము బ్రాకెట్కు ఫస్ట్ ప్రయారిటీ ఇవ్వాలి. సెకండ్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలి? ఆర్డర్కి ఇవ్వాలి. అంటే పవర్ కానీ రూట్ కానీ ఉంటుంది. తర్వాత ప్రయారిటీ డివిజన్కి ఇస్తాం, తర్వాత మల్టిప్లికేషన్, దెన్ అడిషన్, అండ్ ఫైనలీ సబ్స్ట్రాక్షన్. మరి ఒక ఈక్వేషన్ చూస్తూ, ఒక ప్రాబ్లం చూస్తూ మనం దీన్ని చెప్పుకుందాం. సులభంగా అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ఒకవేళ అర్థం కాకపోతే వీడియోను మరొకసారి చూడండి, అంశాలు చక్కగా అర్థం కావడానికి అవకాశం ఉంటుంది అనమాట. రైట్, సమ్ ఎగ్జాంపుల్స్. ఫస్ట్ వన్ చూడండి, ఒక సింపుల్ తీసుకున్నాను. అంటే ఇక్కడ BODMAS బోర్డ్ మాస్ అంటే బ్రాకెట్, ఆర్డరు, డివిజను, మల్టిప్లికేషను, అడిషను, సబ్స్ట్రాక్షను ప్రతి ఈక్వేషన్లో ఉంటాయని కాదు.
అందులో ఎన్ని ఉన్నా కూడా ఆర్డర్ అదే ఆర్డర్లోనే తీసుకోవాలి. బ్రాకెట్ ఉంటే ఫస్ట్ బ్రాకెట్ చేయాలి, తర్వాత ఆర్డర్ చేయాలి, తర్వాత డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. ఇక్కడ చూడండి ఫస్ట్ ఈక్వేషన్ ఏముంది మనకు ఇక్కడ అంటే 5 + 2 × 4. మీరు ఒకవేళ ఈ రూల్ తెలియదు అనుకోండి, ఆర్డర్ తెలియదు అనుకోండి, ఏం చేస్తారు అంటే మనము లెఫ్ట్ టు రైట్ అదే ఆర్డర్ అనుకుంటాం. ఏం చేస్తాం మనం పొరపాటు అంటే 5 + 2 7, 7 × 4 28 అని రాస్తాం. ఇది కరెక్టో కదా చూద్దామా. ఇప్పుడు మన ఆర్డర్ చూడండి, ఏమన్నా నేను ప్లస్, ఇక్కడ ఆపరేషన్స్ ఏమున్నాయో చెక్ చేసుకోవాలి. ఫస్ట్ ప్లస్ అండ్ ఇంటూ బోర్డ్ మాస్లో BODMAS బోర్డ్ మాస్లో ఇది ఫస్ట్ ప్రయారిటీ, సెకండ్ ప్రయారిటీ, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్. చూడండి ప్లస్ ఎక్కడ వచ్చింది, అడిషన్, ప్లస్ అంటే అడిషన్ కదా, ఫిఫ్త్, ఇంటూ ఎక్కడ ఉంది, ఫోర్త్. అంటే ఫస్ట్ ప్రయారిటీని దేనికి ఇవ్వాలంటే మల్టిప్లికేషన్కి ఇవ్వాలి. అంటే మల్టిప్లికేషన్ చేసిన తర్వాత ఆ తర్వాత అడిషన్ చేసుకోవాలి. ఇందులో రెండు మాత్రమే ఉన్నాయి ఆపరేషన్స్, 2 ఆపరేషన్స్ ఉన్నాయి, ప్లస్ ఇంటూ ప్రోడక్ట్కు ఫస్ట్ ప్రయారిటీ, దెన్ అడిషన్. సో ఫస్ట్ ఇది చేస్తాం అనమాట, 2 × 4 చేస్తాం. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసుకుంటాం. 5 ప్లస్ ఇక్కడ చూడండి 2 × 4, 2 8 4, 5 + 3 is what? It is 13. ఇది కరెక్ట్, ఇది రాంగ్. ఓకేనా, ఇప్పుడు అర్థమైందా? బోర్డ్ మాస్ రూల్ ఎక్కడ ఉపయోగపడుతుంది, ఎందుకు ఉపయోగపడుతుంది అనేది తెలుస్తోందా? లేదు. చూడండి ఎప్పుడైతే మనకి ఇది తెలియకపోతే ఈ విధంగా చేస్తామో తప్పు అయిపోతుంది అనమాట. ఈ విధంగా చేయాలి, ఇది కరెక్ట్ మెథడ్. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. అట్లా నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్, దాదాపు 10 సమ్స్ నేను చెప్తాను, మీకు ఏమి ఇబ్బంది ఏం లేదు. నిదానంగా వినండి, శ్రద్ధగా వినండి, నోట్ డౌన్ చేసుకోండి. చూడండి సెకండ్ సమ్ చూద్దాం. 8 + 2 × 4, 8 + 2 × 4. 8 + 2 ఎక్కడ ఉంది చూడండి, బ్రాకెట్లో ఉంది. ఫస్ట్ మనకు బోర్డ్ మాస్లో ఫస్ట్ ప్రయారిటీ దేనికి ఇస్తాం, నంబర్ 1 హైయెస్ట్ ర్యాంక్, బ్రాకెట్లో ఏమున్నా కూడా ఫస్ట్ అది చేయాలి. మరి బ్రాకెట్ లోపల ఉంది, లోపల ఒకటే ఆపరేషన్ ఉంది అనుకుంటే అది చేసేస్తాం. బ్రాకెట్ లోపల కూడా మళ్ళా MAS మల్టిప్లికేషను, అడిషను, సబ్స్ట్రాక్షను, ఆర్డర్ ఉందనుకోండి, మళ్ళీ అక్కడ కూడా అదే ప్రయారిటీని ఫాలో కావాలన్నమాట. బ్రాకెట్ లోపల ఉన్నదానికి ప్రయారిటీ. ఇక్కడ చూడండి, ఇక్కడ ఇంటూ ఉందని చెప్పేసి ఫస్ట్ ఇది ఇంటూ చేయకూడదు. ఎందుకంటే ఇంటూ కన్నా అంటే మల్టిప్లికేషన్ కన్నా ముందే ఉంది బ్రాకెట్ ఉంది. బ్రాకెట్ లోపల ఇదేదైతే ఉందో దీన్ని సింప్లిఫై చేయాలి ఫస్ట్. ఏముంది చూడండి, 8 + 2 is what? It is 10 × 4. 10 × 4 is what? It is 40. ఈ విధంగా చేస్తాం, ఇది కరెక్ట్ మెథడ్. ఓకేనా, రైట్. నెక్స్ట్ చూద్దాం, ఇంకా సమ్స్ చూద్దాం, ఇంకొక డిఫికల్టీ లెవెల్ కూడా వెళ్తాం. థర్డ్ వన్ చూడండి, 3 + 9 / 3 × 2 - 5. ఓకేనా, రైట్. బోర్డ్ మాస్ ప్రకారంగా ఏం రావాలి, ఫస్ట్ మనకు బ్రాకెట్ ఉందా, లేదు, బ్రాకెట్ అవసరం లేదు. తర్వాత ఆర్డర్, స్క్వేర్స్ కానీ స్క్వేర్ రూట్స్ కానీ ఉన్నాయా, లేదు, ఇది కూడా లేదు. డివిజన్ ఉంది కదా, ఫస్ట్ దీనికి ఇవ్వాలి, ఫస్ట్ ప్రయారిటీ దీనికి అనమాట. తర్వాత మల్టిప్లికేషన్, నెక్స్ట్ మల్టిప్లికేషన్ చేయాలి. తర్వాత అడిషన్ కూడా ఉంది, మళ్ళీ సబ్స్ట్రాక్షన్. చూడండి ఆర్డర్లో చేయాలి. ఫస్ట్ డివిజన్ చూసుకోవాలి, డివిజన్ ఎక్కడ ఉందేమో చూడాలి, ఆ డివిజన్ పార్ట్ చేసేద్దాం. చూడండి ఇక్కడ ఉంది 9 / 3, ఇది చేయండి. మిగతా యాజ్ ఇట్ ఈజ్గా అలాగే రాసుకోండి. రైట్, 3 + 9 / 3. 9ని మనం 3తో డివిజన్ చేస్తే కోఎఫిషియంట్ ఎంత వస్తుంది, 3. ఎందుకంటే 3 × 3 = 9. నెక్స్ట్ ఇంటూ అట్లనే రాసేసుకో 2 - 5. రిమైనింగ్ అంతా కూడా ఎక్సెప్ట్ దీస్ మనం ఏం చేసాం, అన్డిస్టర్బ్డ్ యాజ్ ఇట్ ఈజ్గా తీసేసుకున్నాం అనమాట. ఇప్పుడు అయిపోయింది, డివిజన్ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలా, మల్టిప్లికేషన్కి ఇవ్వాలా, ఇంటూ దీనికి ప్రయారిటీ. దీన్ని చేసి రిమైనింగ్ యాజ్ ఇట్ ఈజ్గా షిఫ్ట్ చేస్తాం. చూడండి 3 + 3 × 2 is what? 6 - 5. క్లియర్? ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఇంటూ ఉందా, లేదు, ఇక్కడ ఏమున్నాయి, రెండే ఉన్నాయి, ప్లస్ మైనస్. ఫస్ట్ ప్లస్ చేసుకో, అడిషన్ ప్రయారిటీ, దెన్ సబ్స్ట్రాక్షన్. 3 + 6 ఇది, 3 + 6 is what? 9
-5. ఇంకా సింగిల్ ఆపరేషన్ 9 - 4 ఈజ్ వాట్? ఇట్ ఈస్ 4. ఓకేనా? రైట్. ఈ విధంగా మరి మనము బోర్డ్ మాస్ రూల్ యూజ్ చేసి ఒక న్యూమరికల్ ఎక్స్ప్రెషన్ ఈ విధంగా తప్పు లేకుండా మనము యాక్యురేట్గా దాని యొక్క ఆన్సర్ని కనుక్కోవచ్చు అనమాట. రైట్. నెక్స్ట్ 4th వన్. ఇలా లెవెల్ పెంచుకుంటూ వెళ్తాను, మీరేం ఇబ్బంది లేదు. శ్రద్ధగా వినండి ఎగ్జాంపుల్స్, తర్వాత హోంవర్క్ కూడా ఉంది మీకు. రైట్. 9 - 3 × 4 డివైడెడ్ బై 2 + 5. ఫస్ట్ ఇక్కడ బ్రాకెట్ అయితే లేదు, పవర్ లేదు, అంటే ఆర్డర్ లేదు. తర్వాత ఏం చూడాలి మనము? డివిజన్ ఉందా? ఎస్, డివిజన్. ఫస్ట్ ఇది చేసేసేయండి, యాజ్ ఇట్ ఈస్ రిమైనింగ్ రాసేసుకో. 9 - 3 × 4 డివైడెడ్ బై 2 ఈజ్ వాట్? ఇట్ ఈస్ 2, ఎందుకంటే 2 2s are 4 + 5. నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలా? మల్టిప్లికేషన్. ఇది చేయండి, ఈ పార్ట్ చేయండి. 9 - 3 2s are 6 + 5. నెక్స్ట్ ప్రయారిటీ దేనికి ఇవ్వాలా? ప్లస్కి ఇవ్వాలా. చూడండి ఇక్కడ ఈ మైనస్ అలాగే ఉంది, ఈ మైనస్ ఇది 9 + 5. 9 + 5. దీనికి ఆల్సెట్ కొద్దిగా ఈ రెండు ఒక చోట రాసుకోండి. ఒకవేళ 9 + 5 ఒక పక్కగా రాసుకోండి. -6. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఈ రెండు చేయండి. 9 + 5 ఈజ్ వాట్? 14. 14 - 6. 14 - 6 ఈజ్ వాట్? ఇట్ ఈస్ 8. సో ఈ విధంగా చేస్తాము. ఇది దీని యొక్క కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు సమ్ మోర్ ఎగ్జాంపుల్స్. దట్ ఈస్ ఎగ్జాంపుల్ 5. సి 5 + 3² - 4 × 2. బ్రాకెట్ ఉందా? లేదు. డివైడెడ్ బై ఉందా? ఆఫ్ కోర్స్ డివైడెడ్ బై కన్నా ముందు ఆర్డర్ చూడాలి. ఆర్డర్ ఉందా? ఉంది. ఇద్దో ఇది చేయాలి. ఇది మాత్రమే 3² వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. తర్వాత డివిజన్, తర్వాత మల్టిప్లికేషన్, తర్వాత అడిషన్, తర్వాత సబ్స్ట్రాక్షన్. రైట్. ఇది మాత్రం చేస్తాం. 5 + 3² అంటే మీకు ఎక్స్పోనెంట్ తెలియకపోయినా, ఇంకా ఎవరైనా మీరు చిన్నపిల్లలు వింటూ ఉన్నా కూడా 3² అంటే ఏం రాస్తామంటే 3² అంటే 3 × 3. 3ని 2 times మల్టిప్లై. దీన్ని పవర్ అంటాం. దీన్ని ఏమంటాము? పవర్ అంటాము. పవర్ వాల్యూ ఎంత అయితే ఉందో అన్ని టైమ్స్ అదే నెంబర్ని మల్టిప్లై చేయాలా అని అర్థం అనమాట. 3 3s are 9. 3 3s are 9. సో ఇక్కడ 9 వస్తుంది. బాగా గుర్తుపెట్టుకోండి. చాలా మంది పిల్లలు ఏం చేస్తారంటే 3² అంటేనే వెంటనే 6 అంటారు. అంటే 3 2s are 6 అనుకుంటారు. ఇది రాంగ్. 3² అంటే 3 × 3. 4² అంటే 4 × 4. 4 4s are 16. మీరు ఏమంటారు? 4 2s are 8 అని రాస్తూ అంటారు. ఇది రాంగ్. కొద్ది కేర్ఫుల్గా ఉండండి. సింపుల్గా ఉంటుంది, కష్టమేం కాదు. నెక్స్ట్ -4 × 2. చూడండి ఆర్డర్ అయిపోయింది. ఇప్పుడు ఉన్న దాంట్లో హైయెస్ట్ ప్రయారిటీ ప్లస్ మైనస్ ఇంటూ. దీంట్లో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి వస్తుంది? మల్టిప్లికేషన్కి వస్తుంది. ఫస్ట్ ఇచ్చేస్తాం ఇది, ఈ పార్ట్. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. 5 + 9 - 4 2s are 8. నెక్స్ట్ ప్రయారిటీ అడిషన్. ఈ రెండింటిని అడిషన్ చేయండి. 5 + 9 14 - 8. ఇంకా సింగిల్ ఆపరేషన్, దట్ ఈస్ 14 - 8 ఈస్ 6. ఇది ఫైనల్ ఆన్సర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6, ఎగ్జాంపుల్ 6. చూడండి ఇక్కడ 25 - 4 × 7 + 5. 7 + 5 ఈజ్ కెప్ట్ ఇన్ బ్రాకెట్. డివైడెడ్ బై 4 + 3. ఫస్ట్ ఇక్కడ ప్రయారిటీ దేనికి ఇస్తాం? బోర్డ్ మాస్. బ్రాకెట్కు ప్రయారిటీ. బ్రాకెట్ లోపల ఉన్న వాల్యూ ఏదైతే ఉందో, సమ్ ఏదైతే ఉందో, అది ఏదన్నా కానీ లేదా ఆపరేషన్ అది కంప్లీట్ అయిపోవాలి ఫస్ట్. సో దీన్ని సింప్లిఫై చేద్దాం. రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. 25 - 4 × 7 + 5 is what? 12. 7 + 5 12 divided by 4 plus 3. చూడండి బ్రాకెట్ అయిపోయింది. నెక్స్ట్ ప్రయారిటీ దీనికి వస్తుంది? ఆర్డర్కి వస్తుంది. ఆర్డర్ ఉందా? లేదు. డివైడెడ్ బై, నెక్స్ట్ BOD, డివిజన్ కదా, ఇది కంప్లీట్ చేస్తాం ఫస్ట్. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా రాసుకోండి. 25 - 4 × 12 డివైడెడ్ బై 4. 12ని 4తో డివిజన్ చేసామనుకోండి. 4 3s are 12. రిమైండర్ 0. కోఎఫిషియంట్ ఈజ్ వాట్? 3 + 3. నెక్స్ట్ ఇంకా ఆపరేషన్స్ ఏమన్నా? మైనస్ ఇంటూ ప్లస్. దీంట్లో హైయెస్ట్ ప్రయారిటీ దేనికి వస్తుంది? మల్టిప్లికేషన్. ఇది కంప్లీట్ చేస్తాం ఫస్ట్. సో రిమైనింగ్ యాజ్ ఇట్ ఈస్గా తీసుకోండి. 25 - 4 3s are 12 + 3. ఓకేనా? నెక్స్ట్ ప్రయారిటీ దానికి ఇవ్వాలా? అడిషన్కి ఇవ్వాలి. చూడండి 25 ఇక్కడ ఉంది, +3. ఇది -4. ఇది పక్కన పెట్టేసేయండి. ఈ రెండు పక్కన రాసుకోండి.
25 ప్లస్ 3 రీఅరేంజ్ చేసుకుందాం -12. ఈ రెండు అడిషన్ చేయండి. ఫస్ట్ 25 ప్లస్ 3 ఇస్ వాట్ 28 -12. 28లో 12 సబ్స్ట్రాక్షన్ చేస్తే యు గెట్ వాట్ 16. దిస్ ఈజ్ ఫైనల్ ఆన్సర్. ఈ విధంగా మరి చేయడం జరుగుతుంది. పిల్లలు శ్రద్ధగా వింటున్నారా? సులభంగా ఉంటుంది, ఈజీ గుర్తుపెట్టుకోండి. BODMAS బ్రాకెట్, ఆర్డర్, డివిజన్, మల్టిప్లికేషన్, అడిషన్ అండ్ సబ్స్ట్రాక్షన్. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 ఇంటూ ఇక్కడ చూడండి, ఒక బ్రాకెట్లో మళ్ళీ బ్రాకెట్ ఉంది. ఇది స్క్వేర్ బ్రాకెట్, ఇది కంప్లీట్ బ్రాకెట్ అనమాట. దీని లోపల ఉన్నటువంటి ఈక్వేషన్లో మళ్ళా ఒక కర్వ్ బ్రాకెట్ ఉంది. 10 - 5 + 3. ఈ విధంగా ఉన్నప్పుడు అవుటర్ బ్రాకెట్ కన్నా ముందు ఇన్నర్ బ్రాకెట్ ముందు చేయాలన్నమాట. అంటే లోపల ఉన్నది ఈ కంప్లీట్ బ్రాకెట్ లోపల మళ్ళీ ఇంకో బ్రాకెట్ ఉంది కదా, ఇది కంప్లీట్ కావాలన్నమాట. ఇది కంప్లీట్ అయిన తర్వాత వచ్చిన దాన్ని మళ్ళీ 3 అడిషన్ చేస్తాం, అప్పుడు ఈ బ్రాకెట్ అంతా అయిపోతుంది. ఎలాగో చూడండి. ఫస్ట్ బోర్డ్ మాస్ రూల్ ప్రకారంగా బ్రాకెట్ రావాలి. ఇందులో 2 బ్రాకెట్స్ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ ఇది కంప్లీట్ చేస్తాం. ఈ స్క్వేర్ బ్రాకెట్ అట్లే రాసుకోండి. 10 - 5 ఇస్ వాట్ ఇట్ ఈస్ 5 + 3. ఓకేనా? ఇప్పుడు చూడండి, ఇప్పుడు మళ్ళీ ఒక సింగిల్ బ్రాకెట్ అయిపోయింది. ఇప్పుడు ఇది చేస్తాం అనమాట. 5 + 3 8. ఇంకా సింగిల్ ఆపరేషను 7 8 56. ఈ విధంగా చేయాలి. ఓకేనా? రైట్. చూడండి నెక్స్ట్ ఎగ్జాంపుల్ 8. 20 / 2 ప్లస్ ఇక్కడ కూడా 2 బ్రాకెట్స్ ఉన్నాయి. ఇది ఇన్నర్ బ్రాకెట్ అవుతుంది. 4 × 2 ఇది చూద్దాం. ఫస్ట్ ఇన్నర్ బ్రాకెట్ చేద్దాం. 20 / 2 ప్లస్ 4 × 2 is what? It is 8. 4 2s are 8. ఇప్పుడు స్క్వేర్ బ్రాకెట్ సింగిల్ బ్రాకెట్ అయింది. ఇది అడిషన్ చేయండి. 20 / 2 + 8 is what? 10. 20 / 10. 20ని 10తో డివిజన్ చేస్తే ఎంత వస్తుంది? కోఎఫిషియంట్ 2. సో దిస్ ఈస్ ది ఆన్సర్ ఫర్ దిస్ ఈక్వేషన్ యాజ్ పర్ బోర్డ్ మాస్ రూల్. నెక్స్ట్, now let's see question number 9. 24 / 6 + 7 స్క్వేర్. చూడండి ఇది ఆర్డర్. బోర్డ్ మాస్లో మనకు బ్రాకెట్ తర్వాత ఏమొస్తుంది? ఆర్డర్ అంటే పవర్ ఉంటుంది. అది చేయాలన్నమాట మొట్టమొదట. సో 24 / అలాగే రాయండి. 6 అలాగే రాస్తాం, ప్లస్ అలాగే రాస్తాం. 7 స్క్వేర్ ఇందాక చెప్పాను. 7 స్క్వేర్ అంటే 7 2s are కాదు, 7 7s are 49. ఇక్కడ 49 రాసుకోండి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ఇక్కడ డివైడెడ్ బై ప్లస్ 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఇందులో ఫస్ట్ ప్రయారిటీ డివైడెడ్ బైకి ఇస్తాం. సో 24ని 6తో డివిజన్ చేస్తే, 6 4s are 24, రిమైండర్ 0. కోఎఫిషియంట్ ఈజ్ వాట్? 4. ఇది ఇక్కడ రాసుకుంటాం. 4 + 49. 49 + 4 ఏమవుతుంది? ఇట్ ఈస్ 53. సో ఈ విధంగా దీన్ని సాల్వ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ వన్ చూడండి, అంటే ఎగ్జాంపుల్స్లో లాస్ట్ వన్. ఇక్కడ చూడండి, 2 × 3³ / 9. ఇక్కడ దాకా బ్రాకెట్ ఉంది. దీంట్లో 2 ఆపరేషన్స్ ఉన్నాయి. -2 × 6 + 8. ఈ 6 + 8 ఒక బ్రాకెట్లో ఉంది. డివైడెడ్ బై 7. రైట్, 2 చోట్ల బ్రాకెట్ ఉంది అనమాట. అయితే ఈ 2 బ్రాకెట్లు ఒకే దాంట్లో లేవు, సపరేట్గా ఉన్నాయి. కాబట్టి ఇది చేయండి, ఇది కూడా చేసేసేయండి. అట్ ఎ టైం యాజ్ ఇట్ ఈజ్గా చేసేయండి. బ్రాకెట్ లోపల ఉన్నదాన్ని సింప్లిఫై చేసుకుంటుందాం. ఈ బ్రాకెట్ లోపల కూడా చూడండి, అబ్జర్వ్ చేయండి. ఇక్కడ 2 ఆపరేషన్స్ ఉన్నాయి. ఏది? ఇంటూ ఉంది, డివైడెడ్ బై ఉంది. అంతకన్నా ముందు ఇక్కడ ఆర్డర్ ఉంది. కాబట్టి బోర్డ్ మాస్ అప్లై చేస్తే బ్రాకెట్లో చేస్తున్నాం, బాగానే ఉంది. తర్వాత బ్రాకెట్లో కూడా మళ్ళీ ఎక్కువ ఉన్నప్పుడు ఏం చేయాలి? మరి మళ్ళీ అక్కడ కూడా మనం బోర్డ్ మాస్ రూల్ అప్లై చేయాలి. ఇక్కడ ఆర్డర్ చేయాలి, 3³ చేయాలి. ఫస్ట్ 3³, దాని తర్వాత డివిజన్, దాని తర్వాత మల్టిప్లికేషన్, దాని తర్వాత అడిషన్, దాని తర్వాత సబ్స్ట్రాక్షన్. రైట్, ఇది చేద్దాము. ఈ బ్రాకెట్ చేద్దాం. 2 చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ బ్రాకెట్ అలాగే రాసుకొని 2 × 3³ వినండి. 3³ అంటే ఇందాక పవర్ ఏదైతే ఉందో అన్నిసార్లు అన్నాం కదా, 3 × 3 × 3. ఇక్కడ దాకా 3 3s are 9 × 3. 9 3s are 27. కాబట్టి 3³ అంటే 27. తర్వాత డివైడెడ్ బై 9. చూడండి, ఇక్కడ ఇది ఒక్కటి మాత్రమే చేంజ్ చేసాము బ్రాకెట్ లోపల కూడా. రైట్, -2
2 into ఇక్కడ సింగిల్ ఆపరేషన్ ఉంది ఈ బ్రాకెట్లో డైరెక్ట్గా రాసేయచ్చు 6 + 8 14 డివైడెడ్ బై 7 రైట్. ఇక్కడైతే ఇక్కడ బ్రాకెట్స్ లేవు. ఈ బ్రాకెట్ లోపల ఉన్నటువంటి వాటిలో మళ్ళా ఆపరేషన్స్ చూడండి ఇంటూ డివైడెడ్. ఫస్ట్ ప్రయారిటీ డివైడెడ్ బై చేయాలి. ఇది చేస్తాం, ఇది కంప్లీట్ చేద్దాం. దెన్ సి 2 into 27ని 9తో డివిజన్ చేస్తే కోఎఫిషియంట్ ఎంత వస్తుంది? 3 వస్తుంది. 9 3s are 27 మైనస్ 2 into 14 డివైడెడ్ బై 7. ఇప్పుడు చూడండి ఈ బ్రాకెట్ లోపల ఉన్నది కంప్లీట్ అయిపోదాం, కంప్లీట్ చేద్దాం. 2 3s are 6 మైనస్ 2 into 14 into డివైడెడ్ బై 7. ఇప్పుడు మైనస్ ఇంటూ డివైడెడ్ బై, ఇక్కడ ఈ డివిజన్ కంప్లీట్ చేద్దాం ఎందుకంటే డివిజన్కు ఫస్ట్ ప్రయారిటీ, తర్వాత మల్టిప్లికేషన్. దెన్ సి 6 minus 2 into 14 డివైడెడ్ బై 7. 14ని 7తో డివిజన్ చేసి ఎంత వస్తుంది? కోఎఫిషియంట్ 2 వస్తుంది అనమాట. 7 2s are 14. నెక్స్ట్ ఆపరేషన్ ఏం చేయాలా? ఇంటూ చేయాలి. సో 6 minus 2 2s are 4. సో ఫైనల్గా 6 minus 4 ఎంత అవుతుంది? 6 minus 4 is 2. ఈ విధంగా దీన్ని మనము చేసి ఆన్సర్ని కరెక్ట్గా కనుక్కోవచ్చు అనమాట. ఏ రూల్ వాడతాం? బోర్డ్ మాస్ రూల్. బోర్డ్ మాస్ రూల్ అంటే ఏం చూడండి, బోర్డ్ మాస్ రూల్ ఈజ్ వాట్? బోర్డ్ మాస్ రూల్ అంటే బ్రాకెట్, B stands for bracket and O is order, D is division, M is multiplication, A is addition, S is subtraction. పిల్లలు ఈ రూలు జాగ్రత్తగా నేర్చుకోండి, చాలా చోట్ల ఉపయోగపడుతుంది. ఫైనల్గా మీరు ఆన్సర్ చేసేటప్పుడు కొన్ని చోట్ల మీరు వెనక ముందు చేసేసి ఫైనల్ ఆన్సర్ రాంగ్ రాయడం జరుగుతుంది 2-3 ఆపరేషన్లు ఉన్నప్పుడు. కాబట్టి శ్రద్ధగా దీన్ని ప్రాక్టీస్ చేసుకోండి. ఎగ్జాంపుల్స్ ఉన్నారు కదా, ఇప్పుడు మీకు హోంవర్క్ సేమ్ ఇదే విధంగానే ఉంటాయి. శ్రద్ధగా జాగ్రత్తగా నిదానంగా చేయండి. ఎన్ని ఆపరేషన్లు ఉన్నాయి చూసుకోండి. ఆ ఆపరేషన్లో ఫస్ట్ ఆపరేషన్ ఏదైతే చేసుకోవాలో దాన్ని అండర్లైన్ చేసుకునేది కంప్లీట్ చేసి నెక్స్ట్ ఆపరేషన్ అట్లా 1 by 1 నిదానంగా చేయండి. వీడియో పాస్ చేసుకోండి. ఈ 10 ప్రాబ్లమ్స్ 1 2 3 4 5 ఇవి చేయండి. తర్వాత క్వశ్చన్ నెంబర్ 6 7 8 9 10 వీడియో పాస్ చేసుకొని నోట్ డౌన్ చేసుకోండి, కొంత గ్యాప్ వదులుకోండి, తర్వాత చేయండి. ఓకేనా? ఒకవేళ వీడియో ఏదైనా మీకు డౌట్ వస్తే మరొకసారి చూసి మీ డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మరి హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను. ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి. మరి వచ్చేటటువంటి వీడియోలో ఏది సిరీస్ పేరు బేసిక్ మ్యాథ్స్ A to Z ఫర్ ఆల్ క్లాసెస్ అండ్ ఆల్ ఏజెస్లో మరొక వీడియోతో మరొక కాన్సెప్ట్తో కలుద్దాం. అంతవరకు సెలవు. Goodbye.